అన్నం పెట్టడం తప్పు కాదు, కానీ వాడే తినిపించడం అంటే అఫ్కోర్స్ సూర్య నీకు అన్యాయం చేసే మనిషి కాదనుకో, కానీ ఇలాంటి చిన్న చిన్న విషయాలు నిన్నిబ్బంది పెడతాయనే నా బాధ. సునంద ఫోన్ ఎత్తట్లేదేంది? నాకేదో అనుమానం కలుగుతా ఉండాది. నేను ఫోన్ చేసిన ప్రతిసారి సునంద గొంతులో ఏదో బెదురు తెలుస్తా ఉండాది. నువ్వంటే భయం కదా ఇంద్రమ్మా? భయమా లేక నటిస్తా ఉండాదా? అదేంది ఇంద్రమ్మా, మన మనిషి అని రుజువు చేసుకున్నాం కదా. ఏమో మనం సంపుతామన్న భయంతో అలా చేసినాదేమో. అసలు ఆ బసవగాడు వాళ్ళని రక్షించడానికి కారణం కూడా సునందే అయ్యుండొచ్చు కదా. మనం చెప్పగానే సూర్యని బయటికి రప్పించగలిగినది ఆ బసకు ఫోన్ చేసి కాపాడమని చెప్పలేదా? నిజమే ఇంద్రమ్మ, నాకు ఆ ఆలోచనే రాలేదు. నాకిప్పుడు ఆలోచన వస్తా ఉండాదన్నా. ఏంది ఇంద్రమ్మ అది? సరే ఇంద్రమ్మ, అట్నే చేద్దాం. ఈ దెబ్బతో ఆ సునంద అటో ఇటో తేలిపోతుంది. ఫోన్ ఎత్తకుండా ఏం చేస్తాండవు సునంద? ఆగో, ఎవరు కావాలా? సునంద గారిని కలవాలండి. హైదరాబాద్ నుంచి వచ్చాను. ఒక్క నిమిషం. వెళ్ళు. సార్ నమస్తే. సార్ నమస్తే. ఎవరు కావాలి? సునంద మేడం కోసం వచ్చాను సార్. నువ్వెవరు? నేను తన మేనేజర్నండి. హైదరాబాద్ నుంచి వచ్చాను. అట్నా? అమ్మా సునందా, సునందా, నీకోసం ఎవరో వచ్చినారమ్మా. నమస్తే మేడం. నమస్తే. ఎవరు మీరు? అదేందమ్మా, ఆయన నీ మేనేజర్ అన్నాడు. మేనేజరా?
నాకెవరూ మేనేజర్ లేరండి. నా మేనేజర్ని తీసేసి నెలైంది. ఏందా ఇది? తనేమో మేనేజర్ని తీసేశానంటుండది, నువ్వేమో మేనేజర్ అని చెప్తున్నావు. ఏంది కదా? సార్, నేను ఈవిడ తీసేసిన మేనేజర్ తాలూకు మనిషిని సార్. అవునా? సరే సరే, ఎందుకొచ్చావు? మీరది డైరెక్ట్గా ఆయనే కనుక్కోండి మేడం. హలో, ఏంది సునందా? మేనేజర్ గారు చెప్పండి. మేనేజర్ గారు, అబ్బే ఏం లేదు మేనేజర్ గారు. మీరు ఇలా ట్విస్ట్ ఇస్తారనుకోలేదు. ఏం సునందా, ఏదైనా సమస్య? అబ్బే ఏం లేదండి. మన మేనేజరే. ఒక్క నిమిషం. చెప్పండి మేనేజర్ గారు. ఆహా, ఏంటండి ఇది? ఇలా డైరెక్ట్గా మనిషిని పంపిస్తే ఎలా? ఏం చెయ్యాలా? నువ్వేమో ఫోన్ తీయకపోతివి. తీయకపోతే ఇలా మనిషిని పంపిస్తారా? తప్పులేదు సునందా. నువ్వు ఆ ఇంటి మనిషిని పైకి పంపించేంత వరకు నీ కాడికి రోజుకో మనిషిని పంపిస్తా ఉంటా. ఏంటి, రోజుకొకళ్ళని పంపిస్తారా? అవును. ఏదో ఒక రోజు నా పెద్దిరెడ్డికి అనుమానం వచ్చి నువ్వు నా మనిషివని తెలుసుకొని నీకు పాడెగడతాడు. వద్దు ప్లీజ్, అలాంటి పిచ్చి పని చేయొద్దు. అయితే నువ్వు పిచ్చి పిచ్చి వేషాలు వేయొద్దు. ఫోన్ ఎత్తాలి, అంతే కదా? ఫోన్ చెయ్యాలి. ఈ రాత్రికి ఆ సూర్యుని పైకి పంపించేసి నువ్వు నాకు ఫోన్ చెయ్యాలి. అది అంత తేలిక కాదు. కానీ నాకు మనుషుల్ని పంపించడం తేలికే. ఇది టూ మచ్ అండి. ముందు నేను చెప్పిన పని కాని. 2 మచ్చులు 3 మచ్చులు తర్వాత ఏంది? అది కాదండి. నువ్వు సరే అనేంత వరకు నా మనిషి ఆడ్నుంచి కదలడు. సరే సరే. అదే ఒకసారి నా మనిషికి ఫోన్ అయ్యి. సరే. సార్, అలాగే సార్. ఓకే సార్, ఉంటాను సార్. వెళ్ళొస్తానమ్మా, వెళ్ళొస్తాను సార్. ఏమ్మా సునందా, నిజంగా సమస్య ఏం లేదుగా? అబ్బే నాకే సమస్య లేదండి.
ఇంకా సునంద ఊరికే ఉండదమ్మా. ఆ పెద్దిరెడ్డి అల్లుణ్ణి సంపి పారేస్తాది. సంపని అప్పుడు చూద్దాం. అనుమానమే లేదమ్మా. అది గనక మన పని చేయకపోతే దాని పని మనం పడతామని దానికి అర్థమై ఉండాది. ఎందుకంటే మనం పంపిన మనిషి ఆ పెద్దిరెడ్డింటికి పోయి దాని చేతికి ఫోన్ ఇచ్చి నాతో మాట్లాడించినాడు. దీన్ని బట్టి మనం ఎంత తెలివిగా ఆలోచిస్తామో దానికి అర్థమై ఉంటుంది. సునంద చేయగలుగుతుంది ఇంద్రమ్మ. తనకి ఆ తెగింపుండాది. ఉంటే మంచిదేగా, కానీ మీకున్నంత నమ్మకం నాకు లేదు. ఎందుకంటే పెద్దిరెడ్డి ఇంట్లో పెద్దిరెడ్డి మనిషిని చంపడం అంటే మాటలు కాదు. ఏ చిన్న తేడా వచ్చినా ఆ పెద్దిరెడ్డి పీక కోసి పారేస్తాడు. తేడా రానికి అవకాశమే లేదమ్మా. సునందిని మనకన్నా పెద్దిరెడ్డి ఎక్కువగా నమ్ముతాడు. సునంద సూర్యుని సంపనికి ఆలోచన చేస్తుందని పెద్దిరెడ్డికి అనుమానమే రాదు. నాకెందుకో సునంద ఈ రాత్రికే మన పని చేసి పెడతాదనిపిస్తా ఉండాది. ఇంకా సూర్య నా దేవుడు కూడా కాపాడలేడమ్మా. బావా, ఎక్కడికి? పాప ఏడుస్తుంది వైషు. పిల్లలన్న తర్వాత ఏడుస్తారు, దానికి నువ్వంతా ఫీల్ అవ్వాలా? ఏం అవసరం లేదు, నువ్వు ఇలారా, నీతో మాట్లాడాలి. పాపం కుక్క పెట్టి ఏడుస్తుంది వైషు. అలా బయటికి తీసుకెళ్ళి ఆడిస్తే కాస్త రిలీఫ్గా ఉంటుంది. అది చేయడానికి వాళ్ళ అమ్మ ఉంది, కానీ నువ్వు ఇలారా. నేను తర్వాత మాట్లాడతాను, నువ్వు కాస్త ఆగు. బావా, అరుస్తావెందుకు? నేను ఇప్పుడేమన్నానని? మరీ టార్చర్లా తయారయ్యా వైషు. ఏం మాట్లాడతావు? ఇదేలా ఉంది బాబా, అదేలా ఉంది బాబా అని అడుగుతావు. అక్కడికి వెళ్దాం, ఇక్కడికి వెళ్దాం అని అడుగుతావు, అంతేగా? పెళ్ళవ్వకముందే ఇలా ఉన్నావుంటే పెళ్ళైన తర్వాత ఇంకెలా ఉంటావో. సారీ వైషు, నిన్ను కావాలని ఇబ్బంది పెడుతున్నాను. కానీ ఇదంతా మన మంచికే. అది నీకు నిజం తెలిసిన రోజు అర్థమవుతుంది.
వైషు, ఎందుకు ఏడుస్తున్నావమ్మా? అయ్యయ్యో, ఏమైందమ్మా? నువ్వు చెప్పింది నిజమేమో పిన్ని. బావే జానకి మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడేమో అనిపిస్తుంది. అది నీకిలాంటి ఫీలింగ్స్ ఇంకా రావాలి వైషు. అందుకోసమే ఇదంతా. అవేం మాటలమ్మా, వాడలాంటివాడు కాదు కదా. ఏమో పిన్ని, నాకెలా అర్థం చేసుకోవాలో తెలియట్లేదు. చిన్నప్పటి నుండి మా నాన్న కూడా అన్ని మాటలు అనలేదు. ఏమన్నాడమ్మా? జానకి దగ్గరికి వెళ్ళడానికి వీల్లేదంటే నన్ను తిట్టాడు. పైగా నేను అతన్ని టార్చర్ పెడుతున్నానని అన్నాడు. పెళ్లి కాకముందే ఇలా ఉంటే పెళ్ళైన తర్వాత ఇంకెంత టార్చర్ పెడతావో అన్నాడు. అమ్మా వైషు, ఏంటమ్మా ఈ చిన్నపిల్లలాగా? అయినా వాడు అన్ని మాటలంటూ ఉంటే నువ్వు కామ్గా ఎందుకున్నావు? వాణ్ణి నిలదీయాల్సిందే. అడిగేవాళ్లు లేరనుకుంటున్నాడా వాడు? నిన్ను బాధ పెడతాడా? ఆగు, వాణ్ణి కడిగి పారేస్తాను చూడు. అరే, ఇష్టం ఉంటే పెళ్లి చేసుకోమను, లేదంటే లేదు. కానీ ఇలా ఎటూ తెలుసకుండా ఎవరిని ఇష్టపడుతున్నాడో తెలియకుండా ఉంటే ఎలా? చూడు, నిజంగా వాడికి జానకి మీద అంతుంటే దాన్నే పెళ్లి చేసుకోమను. నిన్నిలా బాధ పెట్టడం ఎందుకు? బావ లేకపోతే నేను చచ్చిపోతాను పిన్ని. పిచ్చిదానా, వాడికోసం నువ్వెందుకమ్మా చావడం? నీకేం తక్కువని? గతం మర్చిపోయి గందరగోళంగా ఉన్న వాడి జీవితాన్ని కాపాడింది మీరు. వాడికి ఆశ్రయం కల్పించింది మీరు. వాడి కోసం ప్రాణాలు కూడా లెక్క చేయకుండా అహర్నిశలు పాకులాడుతోంది మీరు. అందులో ముఖ్యంగా నువ్వు. అలాంటి నిన్ను కాదని ఆ జానకిని పట్టుకొని వేలాడతాడా వాడు? అయినా వాడి మనసు మారిపోయిందమ్మా. నన్నడిగితే నువ్వు వాడి విషయంలో ఒక క్లారిటీకి రావడం మంచిది. పెళ్లికి ముందే ఇలా ఉంటే నిన్నన్నమాట వాడు నిన్ననడం కాదు, నువ్వే వాణ్ణనాలి. అమ్మో, వాడు నిజంగా రేపు నీ మెళ్ళో తాళి కట్టిన తర్వాత కూడా ఇలాగే ఉంటే నీ పరిస్థితేంటి? అమ్మో, నీ జీవితం విషాదమైపోతుంది వైషు. అనుక్షణం నరకం చూస్తావు. అందుకే నా మాట విని నువ్వు సూర్యతో డైరెక్ట్గా మాట్లాడు. వెళ్ళి సూర్యని నిలది. నువ్వంటే ఇష్టమా లేదా అని అడిగేసి. అడగాల్సింది బావని కాదు పిన్ని. మరి చెప్తాను. ఈరోజు
ఆ జానుకో నేను తేల్చి పారేస్తాను.